నారాయణ బొజ్జ గారు ఏమంటారంటే స్కాలర్షిప్స్ కేసీఆర్ ఇవ్వలేదు, రేవంత్ కూడా ఇస్తలేడు అని చెప్పేసి నారాయణ బొజ్జ గారు చెప్తున్నారు. 100% నేను అదే చెప్పిన ఇంతకుముందు కూడా. స్కాలర్షిప్ అనేవి ఖచ్చితంగా రేవంత్ గతంలో కేసీఆర్ ఇవ్వలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తలేడు. ఏమనంటేనేమో విద్యా వైద్యానికి సంబంధించి నేను కోత విధించని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకేమంటున్నాడు బ్రదర్, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే, 100% కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనుకుందాం. మరి బీజేపీ ఎంఐఎం కూడా ఒకటే కదా, బీజేపీకి బీ టీం కూడా ఎంఐఎంఏ కదా. ఒకసారి అది కూడా ఆలోచించండి మీరు. సరే మీరు ఎంతసేపు మీరు కాంగ్రెస్ తిట్టడం కాదు, ఇంకొక కోణం కూడా, ఇంకొక కాయనకు ఇంకొక సైడ్ కూడా ఆలోచిద్దాం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలవాలి కాబట్టి అక్కడ ఎంఐఎంను తీస్తున్నారు వీళ్ళంతా కూడా. ఈ దేశంలో నారాయణ బొజ్జ గారు చాలా స్పష్టంగా వినండి, ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుల మీద, మమతా బెనర్జీ మీద, స్టాలిన్ మీద, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అఖిలేష్ యాదవ్, అదేవిధంగా జార్ఖండ్ సంబంధించినటువంటి ముక్తి మోర్చా సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఏ పార్టీని తీసుకోండి, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఏ పార్టీని తీసుకోండి, అందరి మీద, ప్రతి ఒక్కరి మీద సిబిఐ కేసులు ఉంటాయి, ఈడీ కేసులు ఉంటాయి, రకరకాల కేసులు ఉంటాయి. మీరు చెప్పండి, ఒక్కటి చెప్పండి, ఎంఐఎం మీద ఒక ఈడీ కేసు అయినా ఉందా, ఒక సిబిఐ కేసు అయినా ఉందా, ఒక ఎన్ఐఏ కేసు ఉందా, ఒక ఇన్కమ్ ట్యాక్స్ కేసు ఉందా? ఎందుకు లేదు చెప్పండి ఒకసారి. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీల మీద కేసులు ఉంటాయి, వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది బీజేపీ ప్రభుత్వం. మరి ఎంఐఎం మీద ఎందుకు చేయట్లేదు? ఎందుకు అంటే ఎక్కడ ఎంఐఎం, ఇప్పుడు బీహార్లో కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశం ఉంది, అక్కడ ఎంఐఎం దించేసి ఓటు బ్యాంక్ మొత్తం కూడా టర్న్ చేయడం ద్వారా బీజేపీ కూటమి అక్కడ గెలవడం జరిగింది. ఇది 100% నిజం. మహారాష్ట్రలో అదే పరిస్థితి, పశ్చిమ బెంగాల్లో అదే పరిస్థితి. ఎక్కడ ముస్లిం పాపులేషన్ కొంత ఎక్కువ ఉంది అన్నప్పుడల్లా అక్కడ ఎంఐఎం దించేసి అక్కడ వీళ్ళు లబ్ధి పొందామనే ప్రయత్నం తప్ప ఏదీ లేదు. ఎందుకు అంటే బీజేపీ ఒక బ్రాహ్మణికల్ పార్టీ, ఎంఐఎం కూడా బ్రాహ్మణికల్ పార్టీ. ఎందుకు అంటే ఓవైసీ బ్రదర్స్ యొక్క మూలాలు, వాళ్ళ యొక్క మొత్తం చరిత్ర మొత్తం తీసుకుంటే వాళ్ళ ఆన్సెస్టర్స్ అందరు కూడా బ్రాహ్మిన్స్. అందుకే ఎంఐఎం బీజేపీ ఒక్కటే, బీజేపీకి బీ టీం ఎంఐఎం. ఇది గుర్తుపెట్టుకోండి నారాయణ బుజ్జి గారు, ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి.